సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి సామాజిక కార్యకర్త లతా రజనీకాంత్ సరికొత్త పంథాలో ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు. తమిళనాడు రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధి కోసం అనే నినాదంతో మక్కల్ మేడై అనే ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ఈ పేరుతో ఒక సామాజిక ఉద్యమాన్ని సంఘాన్ని ప్రారంభించారామె. ఈ వేదిక లక్ష్యాలను భవిష్యత్ కార్యాచరణను వివరించారు. తమిళనాడు రాష్ట్రంపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ఉన్నవారు ఈ వేదికపై రావాలని లతా రజనీకాంత్ పిలుపునిచ్చారు. తమ మక్కల్ మేడై ఉద్యమంలో సామాన్యులంతా భాగస్వామ్యులు కావచ్చన్నారు. మంచి ఆలోచనలు, దేశం కోసం శ్రమించే గుణమున్న ఎవరైనా తమను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. సమాజంలో విభిన్న రంగాల్లో రాణించిన అనుభవజ్ఞులైన సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు విలువైన అనుభవాలను, సలహాలను అందించాలని ఆమె కోరారు. తమిళనాడు శ్రేయస్సు కోసం, సొంత నియోజకవర్గాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయొచ్చని సూచించారు. రాష్ట్రం కోసం అంకిత భావంతో పనిచేసే సమర్థులైన స్థానిక నాయకులను తయారు చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. రాష్ట్ర రాజకీయ సామాజిక పరిణామాల నేపథ్యంలో లతా రజనీకాంత్ స్థాపించిన ఈ సరికొత్త సామాజిక వేదిక ఇప్పుడు అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నమలై ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కొన్ని గంటల్లోనే లతా రజనీకాంత్ ఈ వేదికను ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అంతకుముందు రజనీకాంత్తో అన్నామలై సమావేశం అవడం కూడా తమిళనాట రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రజనీకాంత్ పార్టీ పెట్టుంటే ఆయనతో నడిచేవాడినని ఈ మధ్య అన్నామలై వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ ప్రజావేదికను సూపర్ స్టార్ సతీమణి ప్రారంభించారు. ఇది కేవలం ప్రజావేదికేనా? భవిష్యత్తులో ఏమైనా రాజకీయ వేదికగా మారబోతోందా అన్న సందేహాలు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా చర్చకు తావిస్తున్నాయి. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై వచ్చే ఎన్నికల్లో పార్టీని స్థాపించి పోటీ చేస్తారనడం, లతా రజనీకాంత్ ప్రజావేదిక ఏర్పాటు చేయడం, మొత్తానికి తమిళనాట పొలిటికల్గా ఏదో జరుగుతోందనే చర్చ అయితే అందరిలోనూ కలుగుతోంది. எங்களுடன் சேர்ந்து சிட்டிசன்ஸ் பிளாட்ஃபார்ம் அப்படின்ற எங்களோட பாடி ஆஃப் ஒர்க் ஓட சேர்ந்து இந்த ஸ்டேட்டுக்காக வேலை செய்ய நினைக்கிற அத்தனை பேரும் ஒன்றாக சேரலாம். ஒன்றாக சேர்ந்து தொடர்பு கொண்டு ஒரு பெரும் மக்கள் சேவையாக, மக்கள் சக்தியாக உருவாகி இந்த ஸ்டேட்டுக்கு பல நன்மைகளை செய்ய முன்வாருங்கள். ஒன்றாக சேர்வோம், ஆக்கப்பூர்வமான காரியங்களை செய்வோம். இந்த மக்கள் மேடை பீப்புள்ஸ் மூமெண்ட்ல யாரெல்லாம் சேரலாம் அப்படின்னு நீங்க நினைச்சீங்கன்னா, ஒரு சாமானிய மக்கள் யாரா இருந்தாலும் ரிசோர்ஸ் அப்படின்னு ஒன்று இருக்குது, மக்கள் சக்தி ஒன்று இருக்குது, உங்கள் ஐடியாஸ் இருக்குது, உங்களுக்கு கான்ட்ரிபியூட் பண்ணோன்னு நம்ம வேலை செய்யணும்னு நினைக்கிற மனம் இருக்குது. இப்படி இருக்கிற எல்லோருமே இந்த நாட்டிற்காக, தமிழ்நாட்டிற்காக நாங்கள் ஒன்றா சேர்றோம், எங்களோட கான்ட்ரிபியூஷன் நாங்கள் செய்கிறோம் அப்படின்னு நினைக்கிற எல்லாருமே எங்களை தொடர்பு கொள்ளலாம்.